దేవుని నామాన్ని మహింకలను గాక. మరొకసారి కలుసుకునే భాగ్యాన్ని దేవాదాన్ని మనకు అందించినందుకు దేవుడికే వదనాలు చెల్లిస్తూ వాక్య భావనకు వెళ్దాం. నిన్న దినం మనం ఏం నేర్చుకున్నామంటే దేవుని చిత్తం ఎలా ఉంటుందో ప్రతి దినం కూడా మనం తెలుసుకోవాలని మనం ముందుగా అనుకున్నాం. ఈ దినం ముందు మనం దేవుని చిత్తం అనేది ఎలా ఉంటుంది, దేవుని చిత్తం అనేది ఏంటి అని మనం తెలుసుకుందాం. అదేమిటంటే మనం అనేక మంది కూడా స్టూడెంట్స్ అయిన వారందరూ కూడా ఎగ్జామ్స్ రాస్తుంటారు. నాకు కూడా మండే నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి. నేను కూడా ఏం చేస్తుంటాను, ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటాను. పలానా ఎగ్జామ్ వస్తుంది, ఎగ్జామ్ నేను మంచిగా మార్కులు తెచ్చుకోవాలి, మంచిగా నేను క్లాస్లో మొదటిగా ఉండాలని చదువుతూ ఉంటాం. ఎందుకు చదువుతున్నామంటే క్లాస్లో ఫస్ట్ ఉండడానికి, లేకపోతే మనం మార్కులు తెచ్చుకోవడానికి. అలాగే మన పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే కూడా మనం ఈ భూమి మీద ఉంటున్నదంతా కూడా ఒక టెస్ట్ లాంటిది. మనం ఈ భూమి మీద ఉన్నదంతా కూడా ఒక టెస్ట్. మనం పరలోక రాజ్యంలోకి వెళ్ళాక దానికి మనకు రిజల్ట్ ఉంటుంది. మనం ఈ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నప్పుడు ఇక్కడ జరుగుతున్న ఈ భూలోకంలో మనకున్న శోధన అనే పరీక్ష కోసం మనం ఎందుకు సిద్ధపడటం లేదు? ఇదే దేవుని చిత్తం. దేవుని చిత్తం ఏమిటంటే మన శోధనను నుంచి తప్పించుకోవడానికి మనం చేయాల్సింది ఒకే ఒక ఇది ఏమిటంటే ప్రార్థన. ఎలాగైతే ఎగ్జామ్స్ కోసం ప్రిపరేషన్గా మనం చదువుకుంటున్నామో అలాగే శోధనకు ప్రిపరేషన్గా మనం ప్రార్థన చేయగలిగినట్లయితే మనం ఖచ్చితంగా ఈ శోధనను జయించి మనకు ఫస్ట్ A+, ఎన్ని గ్రేడ్లైనా వేసుకోవచ్చు మన పరలోక రాజ్యానికి మనం వెళ్ళామంటే. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇహలోక ఎగ్జామ్ ప్రిపేర్ అయినట్టు పరలోకమైన ఎగ్జామ్ను కూడా మనం పరలోకానికి వెళ్ళడానికి ప్రిపేర్ అవుతాం. ఈ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించిన.